హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనెటిక్ గర్ల్స్. ఈరోజు అయితే మేము మల్లన్న బోనాలు చేసుకుంటున్నాం. అందుకోసమే ప్రొద్దున లేచి ఆ కలర్ ముగ్గు వేస్తున్నాం. చిన్న కలర్ వేసినాం. ఇక పని అయితే మొదలు పెట్టుకున్నాము. ఇప్పుడు మా అమ్మ అయితే చిక్కుడు ఉంచుతుంది, ఎందుకంటే అది ఒకటి లేట్ అవుతుంది ఉంచడం కాబట్టి. ఇంకా దాని తర్వాత మా మమ్మీ ఉన్న పిన్ని కలిసి అయితే బోల్ అయితే తోముతున్నారు. అవన్నీ దేవుని రూమ్లో బోలు ఓన్లీ మల్లన్నప్పుడు నోములప్పుడే అవి యూజ్ చేస్తాం. తర్వాత ఎప్పుడు యూజ్ చేయం. అవి వాళ్ళు తోముతున్నప్పుడు మా అక్క పోయి మధ్యలో వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది. ఇంకా బోల్ తోమడం అయిపోయిన తర్వాతనైతే మా మమ్మీ ఉన్న పిన్ని కలిసి అయితే పొయ్యి సెట్ చేస్తున్నారు, ఎందుకంటే బోనము కూరగాయలు వంటలు అన్నీ దాని మీదనే వేస్తారు. ఇక్కడ మా డాడీ అయితే దర్వాజా ముందు గుమ్మడికాయ కొడుతున్నారు. ఎప్పుడైనా దేవుని దర్వాజా ముందు గుమ్మడికాయ కొడతాము. ఇంకా తర్వాత అయితే మా బాబాయ్ మా అన్నయ్య తమ్ముడు అయితే మామిడాకు తెచ్చిండ్రు. ఇప్పుడైతే అవి మామిడాకులు దర్వాజా గుడదామని మా అన్న తెంచుతుండు. ఇక పెద్ద దర్వాజాకైతే తోరణాలు అయితే కూర్చుని స్టార్ట్ చేసిర్రు. కొత్త చింతకాయ కాదు, ఇవన్నీ కూరగాయలు, ఇవన్నీ ఇప్పుడు వంట చేయాలి. ఇవన్నీతో ఇవి మాత్రం దేవునికి ఎక్కుతాయి. పూలు మా పెద్దనైతే కొబ్బరికాయల పొట్టు తీస్తుండు. ఇక కూరగాయలు కోసుడు అయితే స్టార్ట్ చేసిర్రు మా పిన్ని ఉన్న అక్క. ఒకరైతే టమాటా కూర, ఒకరైతే వంకాయలు, అన్ని తొందరగా కట్ చేస్తేనే పని అయితే అని తొందరగా కట్ చేస్తున్నాం. అప్పటికే ఫుల్ లేట్ అయిపోయింది మాది. ఇక బోనాలు అయితే పొయ్యి మీద పెట్టిర్రు. 2 బోనాలు, ఎందుకంటే ఒకటి బెల్లన్నంకి ఒకటి పసుపన్నంకి. ఎందుకు అట్లా చాటల్ని పోతుర్రు? తడిపి వాళ్ళు ఎత్తారా? మన ఆచారం అడుగుతారు, మనం కడగం. ఇది మన ఆచారం. చాటల్ని బియ్యం కడుగుతున్నారు. కడగం. కొందరేమో కడిగేస్తారు. ఉట్టి అంటే ఇట్లా తడుపుతున్నారు. నేను ఫస్ట్ టైం చెప్తున్నా. ఇది ఆచారం, మా అత్తాచారం, మా ఆచారం ఇది. వాళ్ళ అత్తాచారం అది. బెల్లన్నం కోసం అయితే బెల్లం అయితే కట్ చేస్తుర్రు. మేమైతే బెల్లన్నం అని అంటాము, కొంతమంది పరమాన్నం అంటారు. ఇక తర్వాత అయితే మా అక్క మిరపకాయలు అయితే మిక్సీ పడుతుంది, ఎందుకంటే ఇప్పుడు మేము చేసే వంటలలో కారం కానీ ఎల్లిపాయ కానీ ఉల్లిగడ్డ కానీ ఏమి వేయము, జస్ట్ పచ్చికారం. ఎందుకంటే దేవునికి అట్లనే చేస్తాము వంటలు ఎప్పుడైనా కానీ. ఇప్పుడైతే పసుపన్నం కోసం మా మమ్మీ బియ్యం అయితే అలా పోసింది వేసరి వచ్చిన తర్వాత. ఇక తర్వాత ఇప్పటిదాకా దంచుకున్న బెల్లం అయితే ఇప్పుడు బెల్లన్నం లేస్తున్నారు. బెల్లన్నం లేచి దాంట్లో పాలు పోసి బెల్లన్నం చేస్తారన్నమాట. అండి, మీకు బెల్లన్నం ఇష్టమా చక్కెర అన్నం ఇష్టమా, ఏది ఎక్కువ తింటారో కామెంట్ చేయండి మాకు కామెంట్ బాక్స్లో. సో మాకైతే మేము బెల్లం అన్నమే తింటాం ఎక్కువ. మా ఇంట్లో పోషమ్మకైతే చక్కెర అన్నం తీసుకుపోతాం బోనము. ఎందుకంటే ఏ దేవునికి పెట్టుకున్నా కూడా మేము ఫస్ట్ పోషమ్మకైతే బోనం పెడతాము. సో అప్పుడు చక్కెర అన్నం వండి తీసుకుపోతాం అన్నమాట బోనము పోషమ్మ తల్లికి. మా అక్క పెట్టింది ఫ్రెండ్స్ నైట్ నిన్న. బాగుందా? బాగా పెట్టానా? కామెంట్ చేయండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? టమాటా చట్నీ. నువ్వులు గోలిస్తున్నావు, ఇంకా టమాటా వేయలే. గోలిచ్చి పక్కన పెట్టుకోవాలి. నువ్వులు అత్తమ్మ టమాటా చట్నీ మంచిగా వేస్తాను. మా అత్తమ్మతో చేయమని చెప్పినాం, చేస్తుంది. వీళ్ళు ఇక్కడ వత్తులు ఎత్తుర్రు. మా పెద్దమ్మ వత్తులు వేసేట్లు ఎక్స్పర్ట్ కొంచెం, అందుకోసమే మా పెద్దమ్మనే అవుతుంది ఎప్పుడు. ఇక మా బాబాయ్ అయితే ఆవు పెండ తీసుకొని వచ్చిండు, తీసుకుపోయి దేవుని దర్వాజా ముందు అయితే పెడుతుండు. తర్వాత ఇవి ఎండబెట్టి కూడా కుట్టి అమ్ముకుంటారు కొంతమంది, ఇక బోనాలు అయితే అయినాయి, దించి పక్కకైతే పెడుతున్నారు. ఇంకా తర్వాత కూర అయితే వండాలి. ఇంకా అంతలోపు మేమైతే బంతిపూలు కూర్చోడం స్టార్ట్ చేసినాము, ఎందుకంటే చాలా పూలు ఉన్నాయి, కూర్చోనికి లేట్ అవుతుంది అని చెప్పి. ఇంకా బంతిపూలు కూర్చున్నాం నేను, మా అత్తమ్మ, మా అక్కలు. మల్లన్న బోనాలు చేసుకున్నప్పుడు చాలా బంతిపూలు అవసరం పడతాయి, ఎందుకంటే పందిరికి తొట్లే ఇవన్నీ కడతాం కదా, బంతిపూలతోనే మంచిగా లుక్ వస్తుంది అన్నమాట. ఇక దర్వాజాలకి అన్నిటికీ బంతిపూలతోనే మంచి లుక్ వస్తుంది. ఇంటికైతే మంచి కళ కొడుతుంది బంతిపూలతోని. ఏం చేస్తుర్రే? అన్నీ మిక్స్, వంకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయ, టమాటా, కాకరకాయ ఇవన్నీ వేసి ఒకటేసారి వేసి గుమ్మడికాయ అని పెడతారు. అందరూ
అన్నీ ఫస్ట్ వేసి పెడతా. ఇంకా పొయ్యి మీద ఏం లేదు. వంకాయ టమాటా కోసం ఒక టమాటాలు అయితే వేసింది పొయ్యి మీద. ఆలుగడ్డ కర్రీ వేస్తుంది. ఎవరు అనుకుంటారో మా చెల్లెనే. మా చెల్లెకైతే స్టవ్ అందట్లేదు, అందుకోసం పీట వేసుకుంది. ఆవు పెండతోటి ఇట్లా వేసుకుంటారు, ఫస్ట్ అలుకుతారు మొత్తం. ఇంకా తర్వాత మా బాబాయ్ అయితే మేము వచ్చిన పూలదండలు పెద్ద దర్వాజాకి ఇంకా అన్ని దర్వాజాలకి అయితే కడుతున్నాడు. ఇంకో పక్క అయితే మా మున్ను పిన్ని అయితే అర్ర అంటే ఏమో అనుకోకండి, అర్ర అంటే దేవుని రూమ్ అంటాం మేమైతే. సో అర్రల పందిరిని అయితే అలా ఆవు పెండతో అలికి పసుపు కుంకుమతో అయితే ముగ్గులు పెడతారు దాని మీద. ఇంకా అట్లనే మొత్తం పూజిస్తారన్నమాట. చూడండి, అర్ర అంటే దేవుని రూమ్ అని మీలో ఎంతమంది తెలుసో మాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా అట్లనే మల్లన్న పట్టు పెట్టుకునే ప్లేస్లో కూడా బొట్లు పెట్టి పూజిస్తున్నారు. ఇంకా తర్వాత మా ఇంట్లో ఎల్లమ్మ పుట్టు ఉంటుంది అన్నమాట. ఎల్లమ్మకు కూడా పూజిస్తాము, అట్లనే ఎదురుగుంజకు కూడా పూజిస్తాం అన్నమాట. ఇక అవన్నీ అయిపోయిన తర్వాత బోనాలు అయితే పూజిస్తున్నారు. ఇదేమో పోషమ్మ బోనము. ఇంకా తర్వాత మల్లన్న బోనాలు కూడా పూజిస్తారు. ఇంతకుముందు అర్రల పందిరి పూజిస్తారు అని చెప్పిన కదా, అట్లా పందిరి పూజించినప్పుడు ఏం చేస్తారంటే అసలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా పూజిస్తారన్నమాట. మాట్లాడొద్దని చెప్పారు నాకైతే. ఒక్కటి వాన అంటే ఇక అది విపరీతంగా అప్పుడు వానలే కొట్టాలి. వాళ్ళకి ఇవన్నీ ఎందుకుంటాయి, ఒక చిన్నగా పందిరి జిద్దలో అనుకుంటున్నా. రైట్నెస్ ఎట్లే పోషమ్మ కాడికి అయితే వెళ్తున్నాం. బోనం తీసుకొని వచ్చాము ఇప్పుడే పోషమ్మ దగ్గరికి అయితే. ఎందుకు ఇప్పినవే తొందర పెళ్లి కావాలి ముక్కులు బ్లషింగ్ ఇక్కడ ఒక్కరికైతే ముగ్గురికైతే మనం ఇస్తా ఎవరిని ఇస్తా సరే. కొంత దూరం ఇంకొక ఆయన అయితే వచ్చిండు మా ఇంటికి. ఇంకా మేమైతే అందరం దీపాలలోనైతే నూనె పోస్తున్నాము మొక్కి దేవుడికి. కూసుండు పాడగా గుండు ఓగూరు గాలి పేరు రావడం ఇక్కడ ఎప్పటికి కలిగి నాకు ఎప్పటికి ఉన్నది నా పేరు అక్కడ ముగ్గురు ఉన్నారు గాలి అంతా నాకేం పోగా
ఇక అంత అయిపోయిన తర్వాత మా మమ్మీ వాళ్ళు అయితే నైవేద్యాలు పెట్టి దేవునికి ఒక పొద్దు ఇడుస్తారన్నమాట ఇప్పుడు. సో నైవేద్యాలు అయితే పెడుతున్నారు కురాడు కాడికి. అట్లనే మా ఇంట్లో ఎల్లమ్మ తల్లి పుట్టింది కదా, ఎల్లమ్మ తల్లికి అన్ని దేవుళ్ళకి పెడతాము. దుర్గమ్మ తల్లికి, ఎదురుగుంజకి, అన్ని దేవుళ్ళకి నైవేద్యం పెట్టి తర్వాత మా మమ్మీ వాళ్ళు అయితే ఒక పొద్దు ఇడుస్తున్నారు. ఇంకా అట్లనే మా డాడీ కూడా ఒక పొద్దు అన్నమాట. ఇంకా మా డాడీ కూడా ఒక పొద్దు ఇచ్చిండు. ఇక వీళ్ళైతే మా ఇంటికి భోజనానికి వచ్చిన వాళ్ళు. మా మమ్మీ వాళ్ళు ఒక్క పొద్దు ఇచ్చిన తర్వాత ఇంక వచ్చిన వాళ్ళకి కూడా భోజనాలు పెట్టడం అయితే స్టార్ట్ చేసినాము. ఇంకా ఇదైతే మా మల్లన్న బోనాల వీడియో. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకైతే వస్తా.